నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. తింటే గారెలే తినాలి, చూస్తే హైదరాబాద్లో కనుక వినాయక చవితి సంబరాలే చూడాలి అన్నట్లుగా మొత్తానికి ఆఖరి ఘట్టమైనటువంటి వినాయక నిమజ్జన కార్యక్రమం ఏదైతే ఉందో అది హైదరాబాద్లో అంగరంగ వైభవంగా ఆకాశమే హద్దుగా కొనసాగుతూ ఉంది. ఎక్కడెక్కడి నుంచో వినాయక విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి ట్యాంక్ బండ్ వైపు నిమజ్జనానికైతే తీసుకెళ్తా ఉన్నారు. ఈ సంబరాల్లో చివరి ఘట్టమైనటువంటి ఈ లడ్డు ఆక్షన్ ఏదైతే ఉందో గణపతి లడ్డు ఆక్షన్ కు సంబంధించి బాలాపురం కావచ్చు, ఖైరతాబాద్ కావచ్చు, ఇవి మాత్రమే మనం ఇప్పటి వరకు వింటూ వచ్చాము. కానీ ఈసారి అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఒక లడ్డు అయితే 2,32,00,000 రూపాయలు వేలం పాటలు అయితే ధర పలికింది. అది ఎక్కడో చూద్దాం రండి. రిచ్మండ్ విల్లాస్ గణేష లడ్డు చరిత్ర అంట. హైదరాబాద్ బండ్లగూడ కీర్తి రిచ్మండ్ విల్లాస్ లో గణేష్ లడ్డు ఏకంగా 2,32,00,000 రూపాయల భారీ ధర పలికిన విషయం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇక్కడ 80 విల్లాల ఓనర్స్ 4 గ్రూపులుగా విడిపోయి ఆక్షన్ నిర్వహిస్తే ఈ ఆక్షన్లో గణేష లడ్డు ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, వీళ్ళు విల్లాస్ ఓనర్స్, వీళ్ళు ఇది లడ్డు. ఈ లడ్డును గణేష లడ్డును 2,32,00,000 రూపాయలకు వాళ్ళైతే కైవసం చేసుకోవడం జరిగింది. 80 విల్లాల ఓనర్స్ 4 గ్రూపులుగా ఏర్పడి బిడ్ తరహాలో వేలంలో పాల్గొంటారు. ఆక్షన్లో వచ్చిన మొత్తాన్ని ఆర్వి దియా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 42 ఎన్జిఓలకు ఆర్థిక సహాయం చేస్తారు. వృద్ధాశ్రమాలు, స్త్రీ సంక్షేమము, జంతు సంరక్షణకు ఉపయోగిస్తారు. 2018లో 25,000తో మొదలై ఈ లడ్డు వేలం ఇప్పుడు 2,32,00,000కు చేరింది. మొదట్లో మొదలుపెట్టినప్పుడు 2018లో కేవలం 25,000తో మొదలు పెడితే ఈ రోజు 2,32,00,000కు చేరింది. ఈ వచ్చినటువంటి 2,32,00,000 రూపాయల డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, ఆర్వి దియా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 42 ఎన్జిఓలకు ఆర్థిక సహాయం చేస్తారు. అందులో వృద్ధాశ్రయాలు ఉన్నాయి, స్త్రీ సంక్షేమము, జంతు సంరక్షణ కూడా వినియోగించనున్నట్లు ఆ గణేష్ కమిటీకి సంబంధించినటువంటి నిర్వాహకులు అయితే చెప్పుకొచ్చారు. ఈ 2,32,00,000 అయితే మంచి కార్యక్రమానికే వాళ్ళు ఉపయోగించనున్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక లడ్డు 2,32,00,000 రూపాయలు ధర పలికి రికార్డు సృష్టించిందని చెప్పాలి. ఇంకా టైం ఉంది కాబట్టి ఈ రికార్డుని ఎవరైనా బద్దలు కొడతారా లేదా చూడాలి మరి. ఎందుకంటే ఈ లడ్డు ఆక్షన్లకు సంబంధించి సెంటిమెంట్లు నెలకొని ఉంది. నిన్నటికి నిన్న ఒక లడ్డు చేజిక్కించుకున్నటువంటి ఒక వ్యాపారవేత్త ఆయన, నేను ఈ లడ్డు లాస్ట్ టైం కూడా చేజిక్కించుకున్నాను, ఈ రోజు నేను దాదాపుగా 4 నుంచి 5 వైన్ షాపులు నడుపుతా ఉన్నాను. ఇది నా సెంటిమెంట్ కాబట్టి ఈసారి కూడా నేను 30 లక్షలు 40 లక్షలు ఇచ్చి నేను కొన్నాను. నెక్స్ట్ టైం ఇంకా నా వ్యాపారం అభివృద్ధి చెందాలని ఎవరి నమ్మకాలు వాళ్ళవి. కాబట్టి మొత్తానికి 2,32,00,000తో లడ్డునైతే ఈ విల్లాల ఓనర్లు అయితే కైవసం చేసుకున్నారు. ఈ డబ్బులను మంచి పనులకు వాడనున్నట్లు కూడా చెప్పుకొచ్చారు. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.